భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కారణం ఏంటంటే మరి ఇందాక రాంప్రసాద్ గారు చెప్పినట్లు వాజేడు నుంచి భద్రాచలం వరకు బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద, బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క పోరాటం మీద తెలిసినటువంటి తెల్ల వెంకట్రావు గారు మరి అనూహ్యంగా 3 నెలల్లోనే పార్టీ మారారు. ఇది నగ్న సత్యం. భద్రాచలం నియోజకవర్గంలో ఏ మూలకు పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ గ్రామానికి పోయినా జనం చెప్తారు. పార్టీ మారి పార్టీకి ద్రోహం చేశారు, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వెళ్ళి డిస్మిస్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టును ఆశిస్తే సుప్రీంకోర్టు స్పీకర్కి 3 నెలలు కలిగిస్తే స్పీకర్ గారు ఇది మీరు వివరణమని ఎమ్మెల్యే గారు నోటీస్ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, ఉదయం వీరయ్య గారితో కలిసి నడుస్తాను ఇటువంటి ఇబ్బంది స్టేట్మెంట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పుడు, సభ్యత్వం రద్దు కానప్పుడు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పుడు ఉదయం వీరయ్య గారితో నడుస్తాను ఒక మాట చెప్తా ఉన్నారు. ఉదయం వీరయ్య గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఈ ప్రాంతంలో. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, ఆయనతో మీరు కలిసి ఆనందం చేస్తారు అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు డాక్టర్ గారు ఆలోచించుకోవాలి. ఇవాళ భద్రాచలం నియోజకవర్గంలో మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నారు, సంతోషం. రేపు మాపో ఎల్లుండో పార్టీ పర్మిషన్ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్కి వస్తాం, మిమ్మల్ని పార్టీలో మళ్ళీ బీఆర్ఎస్ కండా వరకు మేము కూడా మీతో కూడా కలిసిమెలిసి పనిచేస్తాం, లేదంటే మీరే మా ఆఫీస్కి వస్తారు రేపో మాపు జరిగింది. కానీ ఇలా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా, లేకపోతే బీసీ బంద్ వచ్చినా, అదేవిధంగా రాజీవ్ యువశక్తి లోన్లు వచ్చినా మరి మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి నియోజకవర్గంలో రాలేదు? మరి అన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, అన్ని కాంగ్రెస్ పార్టీతో మీకు అనుబంధంగా ఉన్నటువంటి మిగతా పార్టీ వాళ్ళకి ఎందుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి? మీరు బీఆర్ఎస్ పార్టీ కదా, మరి బీఆర్ఎస్ పార్టీ అప్లై చేసినటువంటి కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు అంటే అది కూడా మీరు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఆ ముసుగు నుంచి బయటికి రండి. క్యాంప్ ఆఫీస్ కూడా కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ బొమ్మ, హరీష్ రావు బొమ్మ పెట్టండి, పెట్టి ఇది భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అని చెప్తే మీరు బీఆర్ఎస్ పార్టీ నమ్ముతాం. మీరు బీఆర్ఎస్ మీరు తెలుసుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నారు. ఈ రాజకీయ పార్టీలో ఉండి రాజకీయాన్ని భద్రాచలం నియోజకవర్గంలో ఇంత అపహాస్యం చేసిన ఎమ్మెల్యేగా మీకు చరిత్రలో నిలిపిపోతా ఉన్నారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడి గెలిపిస్తే మీ నోటి ద్వారా మీరే బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం రద్దు కాలని చెప్తారు, మీ నోటి ద్వారా మీరే పూరిక బలరాం నాయకుని గెలిపించని చెప్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోక్ కవితకి మీరు ఎందుకు ప్రచారం చేయలేదు? బలరాం నాయక్ గారికి ఎందుకు ప్రచారం చేశారు? కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇలా మీరు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పినా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటే ఉప ఎన్నిక రాదు, కండవ కప్పకపోతే ఖచ్చితంగా ఎన్నిక వస్తుంది. దానికి మీరు ఫైట్ చేయాలి, మేము కూడా ఫైట్ చేసి సిద్ధంగా తెలియజేస్తూ మీ మాయమాట నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.